నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు. అయితే స్పీకర్ విచారణకు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా 46 నంబర్లో దానం నాగేందర్ ఉన్నారని, ఎంపీగా పోటీ చేసిన ఆయనను డిస్క్వాలిఫై చేయాలని చెప్పినట్లు తెలిపారు. దానంను సస్పెండ్ చేస్తారని తనకు నమ్మకం ఉందని, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. స్పీకర్ను రాజ్యాంగాన్ని కాపాడమని కోరినట్లు పేర్కొన్నారు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలని మరి ఎందుకు రాళ్లతోని కొట్టి చంపుతలేవు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా, ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అడిగిన క్వశ్చనే వాళ్ళు తిప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని తిప్పి అడిగినా కూడా అన్ని వాళ్ళు జాయిన్ అయిన ఎవిడెన్సులు, వాళ్ళు కండువ కప్పుకున్నది ఎవిడెన్స్, వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్, మీడియా వీడియో క్లిప్పింగ్ ఎవిడెన్స్, ఇలా ఏఐసిసి లిస్టు అనౌన్స్ చేసింది ఎవిడెన్స్, ఇలా ప్రతిదీ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి సబ్మిట్